హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 13th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. మార్కెట్ కంటిన్యూస్గా వీక్నెస్ చూపిస్తుంది. మన కీ లెవెల్ని బ్రేక్ అయిన కాడి నుంచి కిందకే ఉంది. సో ఇప్పుడు మనం గతంలో కూడా అనుకున్నాం సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు అని. సో ఎక్కడైనా మనకి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్నెస్ కనపడితే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం లాస్ట్ క్లోజింగ్ 22,055 దగ్గర ఫ్రైడే క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి సపోర్ట్ 22,000 రౌండ్ ఫిగర్ సపోర్ట్ లాగా ఉంటుంది, కానీ దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న ప్యాటర్న్ వైజ్గా. ఒకవేళ సస్టైన్ అయితే మాత్రం 22,130 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 22,230. సో ఇవి రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 22,410. ఇది మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ 21,870, దాని తర్వాత 21,775. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్. ఈ జోన్ మొత్తం సపోర్ట్ లాగా ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 21,510 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. నెక్స్ట్ దానికన్నా కింద చూస్తే మనకి 20,830 దగ్గర 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, 200 డే మూవింగ్ యావరేజ్. సో కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా ఈ లెవెల్కి రాకపోవచ్చు. ఇది మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది 21,500కి వస్తే. ఇప్పుడు ఆల్రెడీ మన షార్ట్స్ ఉంటే మాత్రం మనం గత వీడియోలో కూడా అనుకున్నాం కొంతవరకు షార్ట్ బుకింగ్ చేసుకొని సైడ్ వేస్లో ఉండొచ్చని. సో 21,870ని ఆర్ 770 ఈ జోన్ని సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్కి వెళ్తే మాత్రం ఒక కొన్ని రోజులు కన్సాలిడేట్ కావచ్చు, ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్లా కన్సాలిడేట్ అయితే మాత్రం ఏదైనా ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఆప్షన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెసే కనిపించింది. నిఫ్టీలో కొంతవరకు రికవరీ కనిపించినా కానీ బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం సస్టైన్ కాలేదు. హైయర్ లెవెల్లోనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,000 ఉంటుంది. ఇప్పుడు 47,421 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,600, ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ చేస్తే మాత్రం 47,980 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ రెండు లెవెల్స్ మనకి అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 48,270. ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు ఎనీ ర్యాలీ మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ సపోర్ట్ 47,083. దీన్ని బ్రేక్ చేస్తే 46,580 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బయాస్ నెగిటివ్ ఉంది, కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. కాకపోతే మన షార్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం 47,000 దగ్గరలోకి వస్తే అక్కడ మన షార్ట్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకొని క్యాష్ రిచ్లో ఉండొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ కొంత బౌన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 4, 8, 9 ట్రేడింగ్ సెషన్స్ ఫాలే చూసాం బ్యాంక్ నిఫ్టీలో. మేబీ కొంత రికవరీ కావచ్చు అరౌండ్ 47,000 దగ్గర. ఆ లెవెల్ దగ్గర మాత్రం మనం మళ్ళీ ఫర్దర్ షార్ట్స్ కోసం వెళ్ళొద్దు. పుల్ బ్యాక్లో ఏమన్నా అప్ సైడ్కి వస్తే దాన్ని మనం మళ్ళీ షార్టింగ్ కోసం చూడొచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి యునైటెడ్ ఫాస్ఫరస్ యూపీఎల్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. సో మూవింగ్ యావరేజెస్ 50, 20, 10 అన్ని మూవింగ్ యావరేజ్ని ఒక్కరోజే క్రాస్ చేసింది. అండ్ పివోట్ లెవెల్స్ని కూడా క్రాస్ చేసింది. మంత్లీ అండ్ వీక్లీ రెండు పివోట్ లెవెల్స్ క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు మనం. మండే రోజు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అరౌండ్ 490 ఆర్ 485 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 513 నుంచి 509 వరకు. ఇది ఒక సప్లై జోన్. సో ఈ జోన్ని క్రాస్ చేసి వెళ్ళటానికి అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం. ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్, స్ట్రాంగ్ మొమెంటం వస్తే ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది క్రాస్ చేస్తే మాత్రం నెక్స్ట్ ఈ హై వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. సో 525 నుంచి 530 ఒక 5 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏరియాని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓన్లీ కండిషన్ ఏంటంటే 513 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే
ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ప్రీవియస్ స్వింగ్లో కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. 465 ఆ లెవెల్స్ కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో, అదర్వైజ్ కొంచెం అప్ సైడ్ మూమెంటం ఉండడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది యూపీఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, వచ్చి చోలా ఫైనాన్స్. చోలా ఫైనాన్స్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. సో 1275 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో మనం లెవెల్స్ చూస్తే ఈ లో నుంచి ఇది లో, సో ఇక్కడ నుంచి ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ తర్వాత ఎక్స్టెన్షన్. సో ఇక్కడ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది 1370. నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హై 1353 నుంచి 1370. ఈ జోన్ కొంచెం ట్రబుల్ చేస్తుంది హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకుంటే ఇది మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. సో స్టాప్ లాస్ దీనికి స్ట్రిక్ట్గా ప్రీవియస్ స్వింగ్లో కన్నా కింద స్టాప్ లాస్. ప్రీవియస్ స్వింగ్లో వచ్చి 1215 1216 లెవెల్స్, 1272 దగ్గర ఉంది. సో ఎనీ పుల్ బ్యాక్ కానీ లేదా బ్రేక్అవుట్ కానీ ఎలా అయినా దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్లోకి ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉంది, అది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని నీట్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది చోలా ఫైనాన్స్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.